లాస్ట్ 5 ఇయర్స్‌గా మీ స్ట్రగుల్ గురించి మాట్లాడుకుందాం. లైక్ మీకు జగన్‌కి ఏదైనా వ్యక్తిగత గొడవలు ఉన్నాయా అసలు? ఇది స్టాండర్డ్ క్వశ్చన్. ప్రతి ఇంటర్వ్యూలోనూ అడిగే క్వశ్చన్. దానికి నా స్టాండర్డ్ ఆన్సర్ కూడా వ్యక్తిగత గొడవలు మాకేమీ లేవు. నా పట్ల ఆయనకు ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉండుండొచ్చు. దాన్ని బట్టి ఆయన అలా ప్రవర్తించుండొచ్చు. నాకు దాని గురించి నా దగ్గర ఏమి సమాచారం లేదు. ఆయన్ని అడిగి తెలుసుకుంటేనే బెటర్. బికాజ్ నాకు తెలిసినంత వరకు మా ఇద్దరి మధ్యనే గొడవ లేదు. ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా మీరు జగన్‌ని చాలా దురుసుగా మాట్లాడారు. ఎందుకని? సర్వీస్‌లో ఉన్నప్పుడా? ఇప్పుడా? ఒకప్పుడు మీరు సర్వీస్‌లో ఉన్నప్పుడు. సర్వీస్‌లో ఉన్నప్పుడు నేనెప్పుడూ దురుసుగా మాట్లాడను. సర్వీస్‌లో ఉన్నప్పుడు నా సర్వీస్ నిబంధనల్ని పరిమితుల్లోకి లోబడి మాత్రమే మాట్లాడాను తప్ప, ఎప్పుడూ ఆయన పేరు పెట్టి గానీ, దురుసుగా గానీ మాట్లాడను. సర్వీస్‌లో లేనప్పుడు సర్వీస్‌లో లేనప్పుడు ఐ యామ్ ఎ ఫ్రీ మ్యాన్. సో, ఐ కెన్ క్రిటిసైజ్ హిమ్ ది వే ఐ వాంట్. యాస్ లాంగ్ యాస్ ఇట్ డజంట్ క్రాస్ సివిలిటీ. అంటే మీరు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు మీరు జగన్‌ని చాలా ఇబ్బందులు పెట్టారని విన్నాం. చెప్పుకుంటున్న మాట ఇది జనరల్‌గా. అంటే ఎందుకు వైసీపీ నేతలు ఇప్పటికి కూడా ఆరోపిస్తున్నారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఏబీ వెంకటేశ్వరరావు. దేనికసలు? నేను పత్రికాముఖం కూడా చాలా సార్లు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అడిగారు. అడిగించాలని ప్రయత్నం చేశాను. ఏంటంటే నా వల్ల ఆయనకి జరిగిన ఇబ్బంది ఏంటో చెప్పమనండి. అది నిజమైతే నేను తప్పును సరి చేసుకుంటాను, తప్పు ఒప్పుకుంటాను. నిజం కానప్పుడు క్లారిఫై చేస్తాను అని. వాళ్ళు ఆయనకి చెప్పే ధైర్యం చేయలా. దే నెవర్ కేమ్ బ్యాక్ టు మీ విత్ అన్ ఆన్సర్. ఇప్పటికి కూడా చెప్తున్నాను. నేను ఏ తప్పు చేశానో చెప్పమనండి. ఆ తప్పుని ఒప్పుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. జీవితంలో మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉండరు. రోజు 1000 పనులు చేస్తుండేవాడిని ఉద్యోగంలో ఉన్నప్పుడు. అందులో ఎక్కడో చోట ఒకటి రెండు తప్పులు జరిగి ఉండొచ్చు. బట్ స్పెసిఫిక్గా ఇది అని చెప్తే ఒప్పుకోవడానికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.